జమ్మూ కాశ్మీర్ భారతదేశానికి చెందదని శతవిధాల ప్రయత్నం చేసి ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 370 ఆర్టికల్ను రద్దు చేసినాక జమ్మూ కాశ్మీర్లో ఉపాధి హామీ కానీ పెట్టుబడులు కానీ పారిశ్రామిక అభివృద్ధి కాకుండా పర్యాటక రంగం మళ్లీ పుంజుకొని అక్కడ ఉన్న వారికి అన్ని అవకాశాలు వస్తున్నాయి. ఏదైతే 370 తర్వాత జమ్మూ కాశ్మీర్ అంశాన్ని పదే పదే పాకిస్తాన్ ప్రపంచ దేశాల్లో లేవనెత్తేది. ఏదైతే 370 ఆర్టికల్ రద్దు తర్వాత ఆ అవకాశం పాకిస్తాన్ లేకుండా పోయింది. గత 9 సంవత్సరాల్లో ఏదైతే జమ్మూ కాశ్మీర్ లో ఎలాంటి ఉగ్రవాదుల భారీ కాల్పులకు తెగబడిన దాఖలు లేవు. ఎప్పుడన్నా దేశమక్కడ చూడాలంటే సర్జికల్ స్ట్రైక్స్ తో దెంబేలెత్తించిన పరిస్థితి. ప్రస్తుతం పాకిస్తాన్ అడుక్కునే స్థితిలో ఉన్నా కూడా ఒకవైపు అమెరికాకు సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ భారతదేశంలో పర్యటనలో ఉన్న భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దుబాయ్ పర్యటన వెళ్లిందని అనువుగా చేసుకుని నిన్న మధ్యాహ్నం ఏదైతే పూర్వ సెక్యులర్ వాదులు భారతదేశానికి హిందువులకు వ్యతిరేకమైన కొన్ని పార్టీలు ఏదైతే ఉగ్రవాదులకు మతం లేదని చెప్పారో అది తప్పు అని నిన్న జైష్ లష్కరే తోయిబాకు సంబంధించిన టీఆర్ఎఫ్ అనే ఒక ఉగ్రవాద సంస్థ 370 ఆర్టికల్ తర్వాత కొత్తగా ఏర్పడిన సంస్థ ఏదైతే అనంతనాగ్ జిల్లాలో పహల్గాం గ్రామంలో నిన్న హిందూ టూరిస్టుల పైన నిర్దాక్షణంగా నీది ఏ మతం అని అడిగి అవసరమైతే వారి దుస్తులు విప్పు చూసి కాల్పులో తెగబడి 30 మంది వరకు నిన్నగా హిందూ టూరిస్టులను చంపిన పరిస్థితి. ఎవడైతే ఈ దేశంలో ఉగ్రవాదులకు మతం కులం ఏం లేదు, వాళ్ళ విషయాల్లో ఉదారంగా ఉండాలని కొన్ని పార్టీలు, కొన్ని వ్యక్తులు, కొన్ని సంస్థలు ఏదైతే మాట్లాడిందో నిన్న హిందువుల మతం పేరు అడిగి చంపుతుంటే ఆ దొంగ ముఖాలు, ఆ కువన సెక్యులర్లు ఈరోజు నోరు తెరిచి ఖండించలేని పరిస్థితి. ఇంకొక వైపు ఈ దేశంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు విదేశాల్లో ఉన్నాడు. మరి హిందువులను నిన్న ఊతకొచ్చి చంపివేస్తే కనీసం ఖండించిన పరిస్థితి లేదు. ఈ విధంగా హిందువులని మతం పేరు అడిగి ఈరోజు పాకిస్తాన్ ఉగ్రవాదులు చంపుతున్నారంటే మీరు ఆలోచించండి. ఒకవైపు బెంగాల్, మరొక వైపు కేరళ, మరొక వైపు జమ్మూ కాశ్మీర్ లో ఈరోజు హిందువుల పైన నిర్దాక్షిణంగా దాడులు చేసి చంపుతుంటే మరి దేశంలో ఉన్న హిందువులంతా ఏకం కావాల్సిన పరిస్థితి ఉందా లేదని అడుగుతున్నాం. మిలిటెంట్స్కి మతం కులం లేదన్నోళ్ళు ఈ రోజు మతం పేరు అడిగి హిందువులైతే పాయింట్ బ్లాక్ లో గన్ను పెట్టి కాలుస్తుంటే హిందువులంతా ఐక్యం కావాల్సిన పరిస్థితి ఉందా లేదని అడుగుతున్నాం. ఈ రోజు భారతదేశంలో ప్రజాస్వామ్యం కాదు, హిందువులు మైనార్టీ అయిపోయి బ్రతకడానికి ఈ రోజు సెక్యూరిటీ పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇప్పటికైనా హిందువులలో ఐక్యత రావాలి. పార్టీలు వేరు కావచ్చు ఎన్నికల కోసమే, కానీ పార్టీలకు అతీతంగా హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోకుంటే ప్రపంచంలో మరొక దేశం మనకు లేదు. ప్రపంచంలో ఏకైక హిందూ దేశం భారతదేశమే. ఈ విధంగా భారతదేశంలోనే భారతీయులను మతం పేరు అడిగి చంపుతున్నారంటే మరి భారతీయులు ఈరోజు మైనార్టీల మెజార్టీలు ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా కానీ టీఆర్ఎఫ్ కానీ అంతమొందించడమే మన కేంద్ర ప్రభుత్వ లక్ష్యం కాదు. భారతదేశం వైపు మరొక్కసారి కన్నెత్తకుండా చూడాలి. పాకిస్తాన్ అంటే తీవ్రమని ఈరోజు భారతదేశం ఆక్రమించుకోవాలి. అడక తినే పాకిస్తాన్ ని ఈరోజు దేశం భారతదేశానికి బదలాయించే విధంగా ఈరోజు పాకిస్తాన్ పైన దాడులు చేయాలని మేము ప్రజలందరి తరఫున కోరుకుంటూ, ఇప్పటికైనా హిందువులందరికీ కూడా చలనం లేదు, హిందువులందరిలో ఐక్యత లేదు. ఇప్పటికైనా భారతదేశంలోనే నీ మతాన్ని అడిగి చంపుతున్నారంటే మనకి ఎక్కడ రక్షణ ఉన్నదో ఆలోచించుకోండి. ఉగ్రవాదానికి మతం వచ్చింది, ఉగ్రవాదానికి వారి
ఏదైతే భారతదేశాన్ని ముస్లిం దేశంగా చేయాలనే లక్ష్యం ఏదైతుందో దాన్ని సంతృప్తి పరచుకోవడానికి ఈ రోజు బెంగాల్లో మరొక వైపు జమ్మూ కాశ్మీర్ లో దాడులు చేస్తున్నారంటే ఈ రోజు మనకు మనం రక్షించుకోవడానికి హిందువులందరూ ఐక్యత కావాలని కులాలు మతాలు ఏదైతే జాతులకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ రోజు హిందువులంతా ఐక్యత అయి పాకిస్తాన్ మిలిటెంట్ ఏజెన్సీలకు వ్యతిరేకంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలకు అందరం కట్టుబడి హిందువుల ఐక్యత కాపాడుకోవడమే కాకుండా హిందూ దేశమైన భారతదేశం వైపు ఏ తీవ్రవాద చూడాలన్నా ఏదైతే సుసు చేసుకునే విధంగా మన చర్యలు మన యొక్క ఏదైతే మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ భారత్ మాతాకి